ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాలం యొక్క 19వ దినము ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినమున ధ్యానించుచున్న అంశము గార్డింగ్ యువర్ హార్ట్, మీ హృదయమును భద్రపరుచుకొనుట లేదా కాచుకొనుట అనే అంశము ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా హృదయమును కాచుకొనుట లేదా భద్రపరచుకొనుట అనే అంశము ధ్యానిస్తూ ఉండగా వాక్యం వినుచున్న బిడ్డలందరి మీద నీ పవిత్రాత్మను కుమ్మరించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ఆధారంగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనము చదువుతాను. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అనే అంశము మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. హృదయము అనేది దాంట్లో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రము చేసుకొనుము అనే వాక్య ధ్యానమును మనము చేస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రొటెక్ట్ యువర్ హార్ట్ బై ఫిల్లింగ్ ఇట్ విత్ గాడ్స్ ట్రూత్. దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క సత్యము ద్వారా నింపడమును బట్టి నీ హృదయాన్ని నీవు భద్రము చేసుకోవాలి. మన హృదయం అనేది మన మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ది హార్ట్ ఈజ్ ద కంట్రోల్ సెంటర్ ఆఫ్ లైఫ్. మన జీవితం అంతటికీ ఇదిగో హృదయం అనేటువంటిది కేంద్ర బిందువు. అని హృదయంలో నుండి బయటకు వస్తాయి. ప్రభు చెప్పినాడు, బయట నుండి లోపలికి వెళ్ళున్నది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపలి నుండి బయటకు వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి. అవేంటంటే మన ఆలోచనలు, థాట్స్, అవర్ ఎమోషన్స్, డిజైర్స్, కోరికలు అండ్ డెసిషన్స్. మనం తీసుకునే నిర్ణయాలు, మనకుండేటువంటి కోరికలు, మనకుండేటువంటి తలంపులు, మనకుండేటువంటి భావోద్వేగాలు, ఇవన్నీ కూడా బయట నుండి లోపలికి రావు, లోపలి నుండి బయటకు వస్తాయని జ్ఞాపకం చేస్తున్నాను. బయట నుండి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు, కానీ ఇదిగో హృదయంలో నుండి వచ్చేటువంటి ప్రతిదీ మనిషిని అపవిత్రపరుస్తాయి. కాబట్టి హృదయము అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రము చేసుకొనుము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం దయచేసి చదువుతాను, గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దేవుని ప్రియమైన బిడ్డలారా, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఇవి మనిషిని పాడు చేస్తాయి, పాపములోనికి నడిపిస్తాయని జ్ఞాపకం చేస్తున్నాను. నీ తలంపులు, నీ నీ హృదయము దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు, దేవుని వాక్యమును సత్యము చేత నింపబడినప్పుడు, సత్యము అని అంటే వాక్యమే సత్యము. ఆ సత్యము అనగా ఆయన యేసు ప్రభువే సత్యము. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను.
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యమని వ్రాయబడి ఉంది. వాక్యమే సత్యము. దేవుని ప్రియమైన బిడ్డలు, ప్రొటెక్ట్ యువర్ హార్ట్ బై ఫిల్లింగ్ ఇట్ విత్ గాడ్స్ ట్రూత్. దేవుని సత్యము చేత నీ హృదయము నింపబడుట ద్వారా దాన్ని నీవు కాపాడుకుంటావు. ఆ సత్యం ఏంటంటే దేవుని వాక్యమే. ఆ వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలో నింపడమును బట్టి నీ హృదయాన్ని కాపాడుకుంటావు. దేవుని వాక్యము. యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి, దాన్ని జాగ్రత్తగా గైకొనుట చేతనే కదా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన యొక్క తలంపులు, భావోద్వేగాలు, మన కోరికలు, మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మన హృదయంలో నుండి బయలు వెళుతాయి. వై వి మస్ట్ గార్డ్ అవర్ హార్ట్. ఎందుకు మనము మన హృదయాన్ని భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలంటే, మరి పాపము నుండి, సిన్ఫుల్ డిజైర్స్, పాపమునకు సంబంధమైన కోరికలు హృదయంలో కలుగుతాయి. వాటి నుండి మనము దూరం వెళ్ళిపోవాలి. వరల్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఈ ప్రపంచంలో అనేకమైన విషయాల్లో మనల్ని ప్రేరేపిస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. నేత్రములు మీరు మిట్లు గొలిపే చిత్ర దృశ్యములు ఎన్నో ఉన్నాయి. నీ నేత్రాల్ని మిరుమిట్లు గొలిపి నిన్ను వశపరచుకోవడానికి ఈ లోకంలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నీ చుట్టూ నిన్ను పాపములోనికి లాగేటువంటి అనేకమైనటువంటి అంశాలు ప్రపంచంలో ఉన్నాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. హౌ డు వి గార్డ్ అవర్ హార్ట్? ఏ రీతిగా మన హృదయాన్ని కాపాడుకుంటామంటే, ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము నీ హృదయంలో నింపబడుట ద్వారా నీ హృదయాన్ని నీవు కాపాడుకుంటావు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్యూరిఫైస్ అవర్ హార్ట్స్. దేవుని యొక్క వాక్యము నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది, నీ హృదయాన్ని కడిగి వేస్తుంది, నీ హృదయాన్ని పవిత్రపరుస్తుంది. నీ పాపపు హృదయాన్ని పరిశుద్ధమైన హృదయంగా దేవుని వాక్యము మారుస్తుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన హృదయాన్ని మనము కాపాడుకోవాలి. హృదయములో నుండి జీవధారలు పుట్టును. కాబట్టి నీ హృదయము చాలా భద్రంగా కాపాడుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఇది హృదయము, ఇదిగో ఆదామవ్వను శోధించినటువంటిది. మీరు ఈ పండు తిను దినమున మీరు చావనే చావరు. మీరు దేవుని కంటే, దేవదూతల కంటే ఎక్కువ ఉన్నతమైన స్థితికి వెళ్తారనేది అనేకమైన అంశాలు. యేసుక్రీస్తు ప్రభుని శోధించినప్పుడు ఆకలి అనే శోధన, ఒకటి అధికారం అనే శోధన. ఈ లోకమంతా చూయించి అధికారం ఇస్తాను, నాకు నమస్కారము చేయి. ఇదిగో దేవాలయ శిఖరమునకు తీసుకొని వెళ్ళి, ఇదిగో నీవు దేవాలయ శిఖరం మీద కిందికి దుమ్ముకుము, దేవదూతలు నేను ఎత్తి పట్టుకుంటారు. ఈ లోకంలో దేనికి కూడా అధికారమైన, ఈ లోకంలో ఆహారమైన, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న వారంగా ఉండకూడదు. ఇదిగో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా ఇవి లోక సంబంధమైనవి, తండ్రి వలన పుట్టినవి కావు. అందుకే పరిశుద్ధ పౌలు లోకము దాని ఆశలన్నీ కూడా పెంటతో సమానంగా పరిశుద్ధ పౌలు ఆయన ఎంచుచూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన విషయాలన్నిటినీ పెంటతో సమానంగా ఆయన ఎంచుచూ తన హృదయము యేసుక్రీస్తు ప్రభుతో నింపుకున్నాడు. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హృదయమును ఎవడైతే భద్రపరుచుకుంటాడో వానికి దేవుని హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు దేవుని చూస్తారు. దేవుడు నీ లోపల ఉంటాడు, దేవుడిని కనబడతాడు. దేవుని ప్రతినిధిగా ఈ లోకంలో జీవిస్తావు. హృదయం ఇదిగో చంచలమైనటువంటి ఆలోచనలు, భావోద్వేగాలు, ఇదిగో చంచలమైన ప్రమాదకరమైనటువంటి డెసిషన్స్, నీ జీవితంలో తీర్మానాలు, కోరికలు, వాటన్నిటిని అణుచుకొని ఇదిగో దేవుని వాక్యము హృదయంలో నింపుకొనుటను బట్టి హృదయం కాపాడబడుతుంది, అది పరిశుద్ధపరచబడుతుంది. ఆ రీతిగా ఉండుటకు దేవుడు తన కృప ఆశీస్సులు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇదిగో మా హృదయాన్ని కాపాడుకొనుటనే అంశము ధ్యానించి ఉండగా అన్నిటికంటే మోసకరమైంది లోకము,
అనేకమైన అంశాలలోనూ మమ్మల్ని దూరము తీసుకొని విశ్వాసం నుండి తొలగింపజేసేటువంటి అనేక అంశాలు లోకంలో ఉన్నాయి. వాటన్నిటికీ లొంగిపోకుండా నిన్ను మా హృదయంలో నింపుకొని దాన్ని కాపాడుకొని నీ సాక్షి బిడ్డగా జీవించటకు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.